హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న పెద్ద బాబు జయదేవ్ బర్త్డే అని చెప్పాను కదండి. అందుకుని కొంచెం చుట్టాలలో ఉండటం వల్ల వీడియో పెట్టడం కుదరలేదు. ఈరోజు పెడదామని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. నిన్న నైటు దోశలు అయితే వేసాను, అంటే ముందు రోజు సాటర్డే నైటు. ఇది వచ్చేసి మనకి రాగిపిండి దోశలు. ఫస్ట్ దోశ అయితే రాలేదండి పల్చగా వేయటం వల్ల. తర్వాత రెండో దోశ అయితే బాగానే వచ్చింది. బర్త్డేకి ఏం జరిగిందంటే 1000 రూపాయలు లాస్ వచ్చిందని చెప్పాను కదా. ఎక్కువ కొరియర్స్ వచ్చినాయి నిన్న. అసలు మామూలు రోజుల్లో ఒకటో రెండో వస్తుంది, కానీ ఆ రోజు ఏంటంటే కనీసం ఒక 10 అన్నా వచ్చి ఉంటాయండి. అయితే ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళే వచ్చారు, అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఒకళ్ళు మాత్రం కొత్త వాళ్ళు వచ్చారనమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే వచ్చిన వారిని తీసేసి పక్కన పెట్టేసేదాన్ని. ఏదొచ్చినా కూడా హడావిడిగానే ఉంటున్నాం అనుకోండి, వాళ్ళు వీళ్ళు చుట్టాలతోటి. ఇంకా భోజనాలు కూడా అనమాట. ఇంకా లంచ్ కూడా మధ్యాహ్నం చేసాం, నైట్ కాదు. చల్లగా ఉంటుంది కదా, నైట్ చేస్తే ఇబ్బంది అయిపోతుంది వెళ్ళడానికని. అయితే లాస్ట్ కొరియర్ అండి, 1:30కో 2కో వచ్చింది. వెళ్ళాను, పిన్ని చెప్పాను. 2 పిన్నులు చెప్పమన్నారు అనమాట. 2 వచ్చినాయి, అంటే 2 పార్సల్స్ వచ్చినట్టు. నా చేతికి ఒకటే ఇచ్చాడనమాట. నాకు అస్సలు అంటే అస్సలు గుర్తులేదండి. 2 పిన్నులు చెప్పేసి ఒక చేతిలో పెడితే తీసుకొచ్చేసాను అనమాట. కనీసం అతనైనా చెప్పాలి కదా, మేడం ఇంకొకటి ఉందని. అతను చెప్పలేదు. అది ఒకటి కూడా 980 రూపాయలు నక్లీస్ అండి అది. ఎంత బాధ అనిపించిందంటే, తీరా అంతా ఎంత వెతికిన, ఇల్లంతా వెతికినా దొరకలేదు. ఎంత వెతికానో లాస్ట్కి నైట్ పడుకునేటప్పుడు బాగా ఆలోచిస్తే నేను లాస్ట్ ఒకటి మాత్రమే చేతితో పట్టుకుని వచ్చానమాట. 2 లేవు. మొత్తం మెసేజ్లన్నీ వెతికాను. అంటే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని వస్తుంది కదా డెలివరీ. 2 డెలివరీస్ ఉన్నాయి, బ్లూ డాట్ అని ఒక సర్వీస్ అనమాట. చేతికి మాత్రం నేను ఒకటే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఫోన్ చేసినా కూడా ఇచ్చేసానని చెప్తారు కదా. అప్పటికే టైం వచ్చేసి 9:30 10 అయింది. అసలు నేను 4 o'clock నుంచి వెతుకుతున్నానండి. అక్కడ ఇక్కడ మొత్తం ఎంత వెతికినా అది మాత్రం లేదు, మిగతావన్నీ ఉన్నాయి. తర్వాత అనిపించింది, 2 ఇచ్చారు అతను, ఒకటే తీసుకొచ్చాను చేతిలో. కనీసం అతనని చెప్పాలి కదా అని ఇంకా మార్నింగ్ కాల్ చేద్దామని అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో. లేదండి, అసలు కొత్త అతను, అసలు నేను ఎప్పుడు ఇచ్చానో కూడా తెలీదు అని అన్నాడంటే ఇంకా అయిపోయింది. ఇంకా నేనైతే దాని మీద ఇంకా లాస్ అని అనుకుంటున్నాను. అసలు బ్రెయిన్ అయితే అసలు పని చేయలేదు కంగారులో. సో ఇలాంటివి మీకు ఎప్పుడైనా వస్తే మాత్రం ఫస్ట్ వాళ్ళు ఎన్ని పిన్ని చెప్పాము, మనం ఎన్ని తీసుకున్నామని చూసుకోండి. ఇప్పుడు 1 2 అంటే ప్రాబ్లం లేదులేండి, మనకు తెలిసిపోతే. కానీ ఇంకా మాలాగా బల్క్లో వస్తాయి కదా, అలాంటి వాళ్ళు కొంచెం చూసుకోండి. నాలాగా లాస్ పడద్దు. ఎందుకు అంత కాస్ట్లీ నెక్లెస్ బుక్ చేస్తారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అంతా చెయ్యను, కానీ బాగుందని చేశాను, రివ్యూ ఇద్దామని. అలా వెళ్ళిపోయిందనమాట. అంతే, మనకి లాస్ పడే యోగం ఉంది. చికెన్ ఫ్రై చేశానండి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా స్వీట్ వచ్చేసి డబుల్ కా మీఠా చేద్దాం అనుకుంటే అది హల్వా అయ్యింది. అంటే మెత్తగా అయిపోయి హల్వాలాగా అయిపోయింది. అయినా బాగుంది టేస్టు. నెయ్యి బాగా వేసాను, చాలా టేస్టీగా అనిపించింది. కానీ చల్లదనానికి నెయ్యి అనేది గట్టిగా అయిపోయింది అనమాట. ఇది కర్రీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత నూనె అంత బాగా పైకి రావడం. అసలు ఎప్పుడు చేసినా కూడా ఇంతలా రాదు. నేను చెప్తూ ఉంటాను కదా, ఆయిల్ మాత్రం బయటకు రాదు నాకని. ఈసారి బాగా వచ్చిందండి, చాలా బాగా అయింది. ఇంకా బగారా రైస్ కూడా చేసేసాను. ఇంకా భోజనాలు అన్నీ అయ్యేసరికి, ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఎంత అయింది టైం, దగ్గర 4 అయింది. 4 అయిన తర్వాత ఇంకా కుదురుండదు కదా, వచ్చిన కొరియర్స్ అన్నీ ఓపెన్ చేసి రిటర్న్ పెట్టేదాకా. దానికి బోల్డ్ డబ్బులు పెట్టుబడి పెట్టానండి. మొత్తానికి 10,000 దాకా పెట్టుబడి పెట్టాను. 10 ఐటమ్స్ వచ్చినాయి, 10,000. అవన్నీ రిటర్న్ పెడితే మనకి మళ్ళీ డబ్బులు పడతాయి కదా, మళ్ళీ బుక్ చేయాలి కదా అని చెప్పేసి ఓపిక లేకపోయినా తీస్తుంటే, ఇంకా నాకైతే అన్నీ ఉన్నాయి కానీ ఒకటి మాత్రం లేదు. పిచ్చి దానిలాగా వెతికాను ఇల్లంతా. ఇంకా తర్వాత అర్థమైంది, ఇంకా అయిపోయింది, ఇంకేం చేస్తామని. ఇది చూసారు ఎంత బాగుందో. ఇంక ఇది బగారా రైస్, తెలంగాణ స్టైల్ అనమాట. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్ట్ చేస్తాను. ఇంకా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మేము ఇంత గ్రాండ్గా ఇదే లాస్ట్ అనుకుంటున్నామండి మేమైతేనే. ఇంకా ప్రతిసారి గిఫ్ట్ ఇవ్వడాలు అవన్నీ చెప్పేసాం అనమాట గట్టి. ఇంకా ప్రతిసారి కుదరదురా బాబు అని. పైన టిష్యూ పేపర్ పెట్టి కొంచెం వాటర్ జల్లితే పొడి పడకుండా ఉంటుందంట. ఇంకా ఈ కట్టెన్ వచ్చేసి మీషోలో తీసుకున్న కట్టెనే. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్సల్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది నాకు, ఒకటి కనిపించలేకపోయేసరికి. దాని వాల్యూ వచ్చేసి 968 రూపాయలు అనమాట. అలా ఉంది. ఇవన్నీ తీసేసానులేండి. ఇవన్నీ తీసేసి వీడియోలు షూట్ చేసేసి రిటర్న్ పెట్టాను. ఒక
కొన్ని పట్టుకెళ్ళిపోయారు, కొన్ని ఈరోజు పట్టుకెళ్తాను. నైట్ లేట్ అయింది కదా. అయితే ఒకసారి ఏమైందంటే 10 o'clock కాల్ వచ్చిందనమాట. మా వారు లిఫ్ట్ నువ్వు ఎత్తకు, నైట్ టైంలో అదే అలవాటు అయిపోతుంది, నేను మాట్లాడతానని మాట్లాడి, మీరు 10 o'clock అయితే రాకండి, రేపు రండి, ఈ టైంలో రిటర్న్స్ ఏంటి, పికప్లు ఏంటి అంటే ఇంకా ఆ రోజు నుంచి ఫోన్ చేయాలన్నమాట. 10 o'clock అయినా సరే, 9 లాస్ట్ అంతే. ఇవన్నీ వచ్చినాయి కానీ ఒక్కటి మాత్రం మిస్ అయింది. అదే మనకు వచ్చిన లాస్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. వచ్చిన తర్వాత అసలు బ్రెయిన్ పనిచేయలేదు నిజంగా. ఇంకో హడావిడిలో పడి ఏం చేస్తాం అంతే. మనం చేసిన తొందరపాటు పనులు, తెలివి తక్కువ పనులకి బాధపడాలి. చాలా బాగా జరిగింది. చూడండి మీరు కూడా. యాక్చువల్గా అయితే నిలువుగా వీడియో షూట్ చేశారు, అందుకనే మొత్తం కవర్ అయ్యేటట్టు కుదరలేదనమాట. అందుకనే వాడిని మాత్రం చూపిస్తున్నా. 8th బర్త్డే పిల్లలు చాలామంది వచ్చారు. మా తమ్ముడు పిల్లలు, ఇంక చుట్టాలు అందరు వచ్చారండి. బాగా జరిగింది.